ఓం సాయిరామ్. హర హర మహాదేవ శంభో శంకర శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. చదువుకునే పిల్లలు, తీవ్రమైన భయానికి గురైన వాళ్ళు, ఆందోళనకు గురవుతున్న వాళ్ళు చంద్రకవచం చదవండి. చంద్రకవచంతో పాటుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఈరోజు చేస్తే చాలా మంచిది. అయితే చంద్రుడు బలహీనంగా ఉంటే గనక ఏమో మన జాతకంలో ఏముందో, ఇంకేమైపోతాము అనే భయం వద్దు. ఎప్పుడు భయపడకూడదు. భయపడితే ఇంకా ఏమవుతుంది అంటే మన జీవితం అతలాకుతలం అయిపోతుంది. మనకు ఏదైనా సమస్య వచ్చింది అని అనుకోండి, దానికి పరిష్కారం వైపు మనం చూడాలి. సమస్య వైపు ఎప్పుడు చూస్తే సమస్య ఎప్పటికీ తేలదు కదా. ఏంటి సరే, ఇప్పుడు సమస్య వచ్చేసింది, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, జాతకపరంగా ఏం చేద్దాం, ఆధ్యాత్మికంగా ఏం చేద్దాం, మనం చేయవలసిన ప్రయత్నాలు ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే మానసిక ఒత్తిడికి కనుక మీరు గురైతే కనుక మాట పడకుండా, ఎవరో ఏదో అనుకుంటారు అని కూడా భయపడకుండా ముందు కౌన్సిలింగ్కి వెళ్ళండి. కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. అది మనం తీసుకునే ప్రయత్నం అన్నమాట. ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం చెప్పుకునే రెమెడీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. అలాగే చంద్రుడు బలహీనంగా ఉంటే కనుక కొంతమంది ఏమంటారు అని అంటే కనుక ముత్యాలు వేసేసుకోండి, ముత్యాలు వేసుకుంటే సరిపోతుంది అంటారు. ఈ ముత్యాలు కానీ పగడాలు కానీ అసలు ఏవైనా సరే మనం ఈ రాళ్ళు ఇవన్నీ కనుక ధరించేటప్పుడు మన జాతకాన్ని అనుసరించే వేసుకోవాలి. చంద్రుడు బలహీనంగా ఉన్నాడు కదా అని ముత్యాలు వేసేసుకుని, ఇంకేదో గ్రహం బలహీనంగా ఉంది కదా అని పగడాలు వేసేసుకుని అలా జాతకం చూపించకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఆ రాళ్ళు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ వేసుకోకూడదు అనే విషయం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఒక్క 5 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. నా కోసం నేను చేసుకుంటున్నాను, నా జీవితం బాగుండాలి అని నేను చేసుకుంటున్నాను అని చెప్పి నమస్కారం చేసి శ్రద్ధగా భక్తిగా చేయండి. మనకు ఏదైతే మనోదౌర్బల్యం ఉందో దాన్ని నుంచి మనం బయట పడిపోతాం. అయితే ఎప్పుడు మొదలు పెట్టాలి అని అడుగుతూ ఉన్నారు. సోమవారం అండి, మొదలు పెట్టండి. లేదు అంటే కనుక మొదలు పెట్టండి. ఈరోజు చంద్రకవచం పొద్దున్నే కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా చదువుకోవచ్చు. కానీ చదివేటప్పుడు మాత్రం లేత రంగు దుస్తులు ఈ చంద్రకవచంలోనే మన మనసుకు ఎంత ప్రశాంతంగా మనం అనేది చదువుకోవడం అనేది మొదలు పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత తొందరగా మొదలు పెడితే ఆ మానసిక సమస్యల నుంచి మనం బయటపడిపోతాం. దీంతో పాటుగా అభిషేకం కూడా చేయించుకోండి. అది కూడా మర్చిపోవద్దు. ఈ చంద్ర కవచాన్ని రోజుకో శ్లోకం మనం చక్కగా ఒక్కసారి చదువుకుంటే కనుక మనకు జాతకంలో సమస్యల నుంచి దూరం చేసేటటువంటి శక్తి మనకు లభిస్తుంది. ఈ నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేకుండా ఉంటారు. వాళ్ళు అనుకున్నది కాస్త అటు ఇటు జరిగినా సరే వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట. వెంటనే నా మనసు బాగుండలేదు అంటారు. ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటే కనుక వాళ్ళ